అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కార్తీక పురాణంలో మూడవ రోజు మూడవ అధ్యాయమైన కార్తీక స్నాన మహత్యం గురించి తెలుసుకుందామండి. ఓ మహారాజా, కార్తీక మాసమున చేసిన ఏ చిన్న దానమైనను అది విశేష ఫలమునిచ్చును. అట్టి వారికి సమస్త సంపదలు లభించుటయే కాక చనిపోయిన పిమ్మట శివలోక ప్రాప్తి కలుగును. భౌతిక సుఖములను విడిచి ఈ మాసమంతయు జపతపాదులతో గడపవలెను. అంత శక్తి లేకున్నవారు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనను స్నానదాన జపతపాదులు ఆచరించవలెను. అట్లు చేయని వారికి తదుపరి అనేక జన్మలు చండాల జన్మలు ఎత్తి అంత్యమున బ్రహ్మ రాక్షస జన్మ కలుగును. కార్తీక మాసమందు అశాశ్వతములైన భోగ భాగ్యాలందు ఆసక్తితో భౌతిక సుఖములను అనుభవించు వారికి పాపములు చేయువారలకు మరుజన్మ కోడి కుక్క పిల్లి. కార్తీక స్నాన మహత్యమింతని చెప్పుట సాధ్యము కాదు. దీనికి సంబంధించిన గాథ ఒక దానిని తెలిపెదను, శ్రద్ధగా వినుడు. బ్రహ్మరాక్షసులకు విముక్తి కలుగుట. దక్షిణ దేశంలో తత్వనిష్ఠుడు అనే మహాతపస్శాలి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి అతడు అఖండ గోదావరి యాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యమున ఒక మర్రి చెట్టు వద్ద ముగ్గురు బ్రహ్మ రాక్షసులు అతనిని అడ్డగించిరి. అతని వారి చంపుటకు వచ్చుచూ ఉండగా అతడు భక్తితో నారాయణ స్తోత్రమును పఠించెను. ఆ నారాయణ స్తోత్రమును విన్న బ్రహ్మ రాక్షసులకు సాత్విక భావములు కలిగి ఆ పండితుని కాళ్లపై పడి తమను ఈ నీచ స్థుతి నుండి రక్షించమని వేడుకొనిరి. వాళ్లకు ఆ నీచ స్థితి కలుగుటకు కారణం ఏమిటని అడుగగా వారు ఒకరి తర్వాత మరొకరు తమ పూర్వజన్మ గాథలను చెప్పసాగిరి. మొదటి బ్రహ్మరాక్షసుడి కథ. పూర్వము ద్రవిడ దేశమున మహాగర్విష్ఠి అయిన పండితుడు ఉండేవాడు. ప్రజలను నానా బాధలకు గురి చేస్తూ, కుటుంబ సభ్యులను హింసిస్తూ, సప్త వ్యసనాలతో దుష్టవర్తనుడిగా జీవితం గడుపుతూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు కార్తీక మాస వ్రతమును నిష్ఠగా ఆచరించు ఒకానొక మహాపండితుడు దగ్గర గల పట్టణము నుండి సరుకులను కార్తీక సంతర్పణ నిమిత్తము కొనుగోలు చేసి తిరుగు ప్రయాణములో చీకటి పడే వేళకు దుష్ట బ్రాహ్మణుని గృహమునకు అతిథిగా వచ్చెను. అతిథిని భగవత్ స్వరూపునిగా భావించకుండా నానా దుర్భాషలాడి అతని వద్ద నుండి వస్తువులను ధనమును లాగుకొని ఇంటి నుండి మెడబట్టి బయటకు గింటివేసను గర్విష్ఠి పండితుడు. అతను చేసిన చెడ్డ పనికి ఆగ్రహించిన కార్తీక మాస వ్రతాదురంధరుడు, ఓరి దుష్టుడా, ఇతరుల ధనమును అపహరించుట పాపమని నీకు తెలియదా? సాటి బ్రాహ్మణుడిని గౌరవించుట కూడా నీకు తెలియదా? పరుల సొమ్ము అపహరించుట, ఇతరులను బాధించుట బ్రాహ్మణ లక్షణములు గావు, రాక్షస కృత్యాలు. అందువల్ల నీవు రాక్షసుడివి అయిపోవుగాక. బ్రాహ్మణ శాపము తప్పించుకొనుట ఎవరికీ సాధ్యము కాదు. అప్పటికి చెడ్డ బ్రాహ్మణుడికి భయము పట్టుకుంది. గజగజ వణుకుతూ కార్తీక మాస వ్రత పండితుడి కాళ్ళు పట్టుకొని, ఓ బ్రాహ్మణోత్తమ, నా తప్పును క్షమించి నాకు శాప విముక్తి ఎట్లు కలుగునో తెలియజేయమనను. విప్రుల కోపము క్షణికము. వారు స్వతహాగా దయాద్ర హృదయులు. శాంతించిన ఆ బ్రాహ్మణుడు, నాయన, గోదావరి క్షేత్రమందు ఒక మర్రి చెట్టు గలదు. నీవచట నివసించుము. నీకు కార్తీక మాస వ్రతం ఆచరించు ఒక మహాపండితుడి వల్ల శాప విముక్తి కాగలదని చెప్పి అచట నుండి వెళ్ళిపోయెను. తక్షణమే దుష్ట బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షస రూపు దాల్చి గోదావరి క్షేత్రమునకేగి వటవృక్షము వద్దకు పోయి ఆ దారిని పోయే బాటసాలను చంపుకు తింటూ జీవితము కొనసాగిస్తున్నాడు. వాడిని నేనే అని తన గాథను మొదటి బ్రహ్మ రాక్షసుడు ముగించాడు. ఇక రెండవ బ్రహ్మరాక్షసుడే కదా. రెండవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను చెప్పసాగెను. పూర్వము ఒక ధనిక కుటుంబమున జన్మించిన బ్రాహ్మణుడు ఒకడు కలడు. ధన గర్వముచే చెడు సావాసములు చేసి తల్లి తండ్రులను నానా బాధలకు గురిచేస్తూ ఆఖరికి వారికి తిండి కూడా పెట్టక తన భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములు భుజించేవాడు. మోసము కుట్రలతో బంధువుల ధనమును కూడా దొంగిలించేవాడు. తల్లి తండ్రులను ప్రజలను పెట్టే పాపములకు మరు జన్మలో బ్రహ్మ రాక్షసుడిగా వాడు జన్మించాడు. ఆ పాపిని నేనే. రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను ముగించాడు. మూడవ బ్రహ్మరాక్షసుడి కథ. మూడవ బ్రహ్మ రాక్షసుడు తన గాథను చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలమున విష్ణుమూర్తి గుడిలో పనిచేసే ఒక అర్చకుడు ఉండేవాడు. స్నానము చేయకుండా మలిన వస్త్రాలతో గుడిలో తిరుగుతూ ఉండేవాడు. భగవంతుని పూజ సరిగ్గా చేయక భక్తులిచ్చే కానుకలను తన ఉంపుడుగత్తకు సమర్పించేవాడు. బ్రాహ్మణుడైనప్పటికీ వాడు త్రాగుడు, మాంసమున తినుట అనే దుర్లక్షములు కూడా కలిగి ఉండేవాడు. అర్చకుడికి ఉండవలసిన లక్షణములు ఏమీ లేనివాడు. మరణించిన పిమ్మట బ్రహ్మ రాక్షసుడిగా మారాడు. ఆ పాపిని నేనే అని మూడవ రాక్షసుడు తన గాథను ముగించాడు. ఆ విధముగా తమ గాథలను ముగించిన వారు
బ్రాహ్మణోత్తముడి పాదములపై పడి తమకు బ్రహ్మ రాక్షస జన్మ నుండి విముక్తులను చేయమని కన్నీరు కారుస్తూ ప్రార్థించిరి. వారి దీనాలాపన ఆ బ్రాహ్మణునికి మిక్కిలి జాలి కలిగించగా, ఓ రాక్షసులారా, మీరు చెడు పనులు చేసిన కారణముగా మీకు ఈ దుస్థితి కలిగినది. పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదు. నేను కార్తీక మాస స్నాన పుణ్యఫలములో కొద్దిగా మీకు దారబోసి మీకు ఈ రాక్షస జన్మ నుండి విముక్తి కలిగిస్తానని వారికి అభయమిచ్చెను. పిమ్మట ఆ బ్రాహ్మణుడు గోదావరి నది వద్దకు వారిని తీసుకొని పోయి ఆ ముగ్గురిని అతని విముక్తి సంకల్పము చెప్పుకొని పవిత్ర గోదావరి అందు స్నానమాచరించెను. ఆ పవిత్ర స్నానము చేయుట వలన కలిగిన పుణ్యమును ఆ బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారు బ్రహ్మ రాక్షస రూపములను విడిచి దివ్య రూపులుగా మారిరి. విష్ణుభటులు అచటకేతించి వారిని తమ దివ్య విమానమున ఆసీనులను చేసి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కార్తీక మాసమున ఎవరైతే గోదావరి స్నానము చేతురో వారికి శివకేశవులు సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఈ నెల రోజులు సాధ్యమైనంత వరకు నదీ స్నానం ఆచరించుట పుణ్యదాయకము. 3వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.